హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. నేను మీ భవాని. వెల్కమ్ టు ప్రజావాణి కార్యక్రమం కన్నా ఈరోజు ప్రవేశపెట్టిన 2,91,159 కోట్ల రూపాయల బడ్జెట్, తెలంగాణ బడ్జెట్. మొన్న ఆల్రెడీ ఎలక్షన్ బిఫోర్ ఒక బడ్జెట్ ప్రవేశపెట్టారు, అది ఓటాన్ బడ్జెట్. తర్వాత ఇప్పుడు బడ్జెట్ వచ్చేసి 2024-25 సంవత్సరానికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారో మల్లు బట్టి విక్రమార్క గారు ఈరోజు బడ్జెట్ సమావేశపరచడం జరిగింది. బడ్జెట్ సమావేశాలలో ఆయన చాలా వరకు మాట్లాడారు. తర్వాత ఇది రైతు బడ్జెట్ అనేసి వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఇది రైతు ప్రభుత్వం, రైతులకి సంక్షేమం చేయడం కోసం 72,659 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. వాటిలో వివిధ మార్గాల ద్వారా, అంటే రైతు రుణమాఫీకి 26,000 కోట్లు, రైతు భరోసాకి 15,075 కోట్లు, వ్యవసాయ కూలీలకు రైతు భరోసా కింద 1,200 కోట్లు, రైతు బీమాకి 1,589 కోట్లు, పంటల బీమాకి 1,300 కోట్లు, పంటలకు బోనస్ కింద 1,800 కోట్లు, విద్యుత్ సబ్సిడీ కోసం 11,500 కోట్లు, నీటిపారుదల కోసం 10,829 కోట్లు, ఇతర పథకాల కోసం 3,366 కోట్లు, మొత్తం కలిపి 72,659 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది రైతు బడ్జెట్, రైతు ప్రభుత్వం అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ 2,90,000 కోట్ల బడ్జెట్లో 76,000 కోట్ల రూపాయలని రైతులకి కేటాయించడం గమనార్హం. ఇదే విధంగా ఆల్రెడీ వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు రైతు రుణమాఫీ, అందులో 26,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం, అంటే గతంలోనే చెల్లించాల్సి ఉండగా వీళ్ళు నానుస్తూ వచ్చారు. ఆగస్టు 15కి డెడ్లైన్ పెట్టారు, వచ్చిన 100 రోజుల్లో రుణమాఫీ చేస్తా అన్న హామీని తుంగలో తొక్కి ఆగస్టు 15కి ఒక డ్రమాటికల్ సిచ్యువేషన్, అంటే అందరూ వాదోపవాదాల తర్వాత, వాగ్దానాల తర్వాత, ఛాలెంజ్లు విసురుకున్న తర్వాత ఈ 26,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం అనేది గమనార్హం. సో కాల్స్ వస్తూ ఉన్నాయి ప్రజావాణి కార్యక్రమానికి, మనం కాల్ తీసుకున్నాం. హలో, నమస్తే అండి, చెప్పండి. ఓకే సార్, చెప్పండి. ఏం లేదండి, ఈ రోజు జరిగినటువంటి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అయితే ఏవైతున్నాయో, ఓకే, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల పైన ఇంతవరకు అందులో బడ్జెట్ లో 1 రూపాయి కూడా కేటాయించారు ఇప్పటి వరకు, ఈ రోజు వరకు. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా 6 నెలలు అవుతుంది, దాదాపు 8 నెలలు అవుతుంది. 8 నెలల్లో ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన హామీల పైన, అంటే వేరే దానిపైన అనట్లేదు, ఈ రోజు వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూస్తే దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే 2,000 రూపాయలు ఇప్పుడు మళ్ళీ ఏమని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, గరీబ్ బోల్ అనేది మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గరీబ్ బోల్ అనే వాళ్ళు ఉండొద్దని చెప్పారు ఫస్ట్. అత్యధికంగా గరీబ్ బోల్ అనే వాళ్ళు ఎవరు ఉంటారండి? ఈ ముసలు, మన వృద్ధులు, వితంతువులు, వీళ్ళు. అంటే ఇలాంటి వాళ్ళకి పెద్దపీట వేస్తున్న వాళ్ళు ఈ రోజు మేము రాగానే 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు మేము పెన్షన్ ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వాళ్ళని మోసం చేసిందని చెప్తున్నాం మనం. నిరుద్యోగ వృత్తి కోసం ఎక్కడైతే క్వశ్చన్ చేస్తారో అని నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నాం అని చెప్పడమే ఒక బూటకం. నేను ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా ప్రభుత్వం ఇదే వైఖరి అనుసరించింది. ఒక పక్కన నిరుద్యోగ వృత్తికి బడ్జెట్ కేటాయించకపోవడం ఒక విషయం అయితే, నిన్న జాబ్ క్యాలెండర్ ఇస్తాను, 50,000 మందితో జాబ్ క్యాలెండర్ ఇస్తాను అని చెప్పేసి వీళ్ళు చెప్పిన మాటలన్నీ నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఒక పక్కన వీళ్ళు జాబ్ క్యాలెండర్ ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటిస్తాడు, ఇదే జాబ్ క్యాలెండర్ ఇస్తాన తర్వాత సభలో చర్చ జరగాలని చెప్పేసి ప్రతిపక్షాలు గందరగోళం చేస్తాయి. సో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిపి ఆడుతున్న నాటకంలాగా అనిపిస్తుంది మొత్తం. 100% ఒకటి ఇక్కడ ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అధికారంలో ఉన్నప్పుడు మంచి చేయలేదు, అహంకారం ఉందని చెప్పి మనం దింపినాం కదా, దింపినప్పటికీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అధికార దాహంతో, అంటే వాళ్ళకు వాస్తవానికి అధికారం కావాలంటే అడ్డమైన హామీలు ఇచ్చి, అమలు కాని హామీలు ఇచ్చి, వాళ్ళు ఎందుకంటే ప్రజలను దోవ పట్టించి అధికారంలోకి వచ్చారు. కానీ వాళ్ళకి తెలుసు ఇది ఎందుకంటే ఇచ్చినటువంటి పథకాలు అమలు కావు, అసలు సాధ్యం కాదని తెలుసు. అలా జరిగినాక ఇప్పటి వరకు వాళ్ళకు రూపాయి కూడా కేటాయించకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 500 కోట్లు కూడా ఇప్పుడు దాదాపు కేంద్ర ప్రభుత్వము 3 నెలల కింద ఇచ్చింది, 500 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఆ 3 నెలల నుంచి కూడా వాళ్ళ బడ్జెట్ లో పెట్టుకొని, వాళ్ళ ఖాతాలో పెట్టుకొని కూడా ప్రజలకు అందించలేకపోతుంది ఇప్పటి వరకు కూడా. వాళ్ళ సొంత ఖర్చులు జమ చేసుకుంటున్నారు కదా. అదే ఎందుకంటే ఈ 8 నెలల్లో సార్ గ్రామ పంచాయతీలలో పల్లెటూర్లు పట్టణాలకు పట్టుకోవాలంటారు. పల్లెటూర్లలో 1 రూపాయి సార్ గ్రామ పంచాయతీకి 1 రూపాయి మిగిలి వాళ్ళు 500 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది సార్.
500 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలలో కొన్ని ఉంటాయి కదా, కొన్ని మున్సిపాల్ అవి ఉంటాయి కదా, చెత్తకు సంబంధించింది, కొన్ని డ్రైనేజ్ సంబంధించిన 500 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి విడుదల చేస్తే 3 నెలల నుంచి 500 కోట్ల రూపాయలు ఉంచుకున్నారు వాళ్ళు మొత్తానికి. ఓకే, తెలంగాణ పండుగ అని చెప్పేసి దశాబ్ది ఉత్సవాలు చేశారు కదా, మరి పంచాయతీ సంబంధించి సర్పంచులు అందరు కలిసి గతంలో ఆ ఫండ్స్ అయినా రిలీజ్ అయినాయా? అస్సలు కాలేదు సార్. ఇంకొక విషయం చెప్పాలి సార్ నేను మీకు. సార్ ఇప్పుడు ఒక మాట సార్, వాస్తవంగా ప్రభుత్వం అయితే ఇచ్చిన పథకాలు చేస్తున్నటువంటి దారుణాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎందుకంటే చాలా మంది పల్లెటూళ్ళలో ఉంటాం, తెలవాలి, మాలాంటి వాళ్ళకి తెలవాలంటే దానికి ఎవరు సార్? మీడియాలో చూపించాలి. అవును, ఈ రోజు సార్ నిజంగా మీరు గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ చాలా మంచిది. ఎందుకంటే మీరు ఒక్కరు పెద్ద పెద్ద ఛానళ్లను ఇప్పుడు ఒకప్పుడు సార్ నేను ఓపెన్ చెప్పాలంటే పత్రికలు ప్రింట్ అయినాక అమ్ముడు పోయేది, కానీ ఇప్పుడు ఏమైతుందంటే అమ్ముడు పోయినాక ప్రింట్ అవుతున్నాయి. ఈ రోజు మీరు మీ వల్ల ఇప్పుడు ఎందుకంటే కొంత గొప్ప గవర్నమెంట్ కానీ తెలవాలి. ఎందుకంటే ఇప్పుడు అమ్ముడు పోయి ప్రభుత్వాలు అధికారులు ఏం రాయాలి, మేము ఏం మాట్లాడాలని చెప్పుకొని కాపీ కొడుతున్నారు. కానీ మీరు మాత్రం చాలా హ్యాట్సప్ చేయాలి ఫస్ట్ ఓకే వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే మాకు అవకాశం వచ్చింది సార్, మాకు వాస్తవానికి చెప్పే అవకాశం వచ్చింది. వాస్తవాన్ని నేను ఓపెన్ చెప్పాలి సార్, ఈ 5 ఏళ్ళు మాత్రం కాదు సార్, ఒక 1.5 year కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అని ఉండదు, అధికారంలో ఉండదు. ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు మేము అనవసరంగా వేస్తాము, కాంగ్రెస్ అధికారంలో తీసుకొచ్చామని ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరు సార్ వాస్తవానికి నేను కదిలిస్తే ఇప్పటి వరకు సార్ అధికారంలోకి వచ్చి 8 నెలల్లో పింఛన్లు రాదు సార్ ఆడవాళ్ళకి, ముసలిళ్ళకి. అదే కేసీఆర్ ఇచ్చిన పింఛన్ 2,000 రూపాయలు ఒకేసారి వేస్తుంది సార్ ఇప్పటి వరకు. అవును, గతంలో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే అహంకారం ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఉన్న 65 మంది ఎమ్మెల్యేలకి, 64 మంది ఎమ్మెల్యేలకి, ఇక్కడ ఉన్న 11 మంది మంత్రులకి, ప్రత్యేకంగా చూస్తే సీఎం రేవంత్ రెడ్డి అండ్ కో అంటే వారి కుటుంబానికి అసలు అహంకారానికి మించిపోయి వ్యవహరిస్తున్నారు. అంటే ఒకప్పుడు కేసీఆర్ అహంకారం ధోరణితో వ్యవహరించేవాళ్ళు, ఇప్పుడు వచ్చిన 2 నెలల్లోనే వీళ్ళకి నెత్తికెక్కిన కళ్ళు. సో రెండవ ముఖ్యమంత్రి, తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకుంటాడు అనుకున్న రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు అదే రీతిన వ్యవహరించడం, అదే అహంకార ధోరణితో, అదే కుటుంబ పాలన అంటే కుటుంబం దోచుకు తినడంలోనే శ్రద్ధ చూపెడుతూ ప్రజల్ని నిర్లక్ష్యం చేయడం. వాళ్ళు హామీలతో ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చారో ఈ హామీలు నెరవేర్చని పక్షంలో, హామీలు ఒకటే కాదు రాష్ట్రం అంటే, తెలంగాణలో ఓన్లీ హామీల కోసం ఎవరు ఎదురు చూసి గడపట్లేదు. కాకపోతే తెలంగాణలో హామీలతో పాటు ప్రభుత్వ పురోగతి, అంటే ఏదైతే తెలంగాణ పురోగతి చెందిందో 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఎంత అహంకారంతో వ్యవహరించినా అడ్మినిస్ట్రేషన్ బాగుంది ఒక అందుకు. సో అలాంటి అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు గందరగోళ పరిస్థితుల్లో ఉంది. రేవంత్ రెడ్డికి అవగాహన రాహిత్యమా తెలియదు, లేదంటే వాళ్ళ కుటుంబ పాలన అంటే కుటుంబంలో ఉన్నవాళ్ళు విచ్ఛిన్నం చేస్తున్నారు, అంటే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి ఎక్కడైనా సరే భూ దోపిడీకి వీటికి పాల్పడి రకరకాల గందరగోళాలు క్రియేట్ చేస్తున్నారు. సో ప్రజల దగ్గర నుంచి మాకు కంప్లీట్గా కంప్లైంట్స్ వస్తున్నాయి, మేము కూడా చాలా రకాల కంప్లైంట్స్ ఇస్తున్నాం. కానీ మేము కూడా మీడియాగా చాలా వరకు ప్రతిఘటిస్తున్నాం, అన్నింటినీ వ్యక్తపరుస్తున్నాం. మేము కూడా చెప్తున్నాం, మార్నింగ్ న్యూస్లో శ్రావ్య మేడం అవ్వచ్చు, ప్రజావాణిలో మేము అవ్వచ్చు వ్యక్తపరుస్తున్నాము. మా మీద కూడా రకరకాల దాడులు, ట్రోల్స్, రకరకాల కామెంట్స్ మేము కూడా ఫేస్ చేస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే మీరు అన్నారు కదా మీలాంటి మీడియా అని, సో మా కష్ట నష్టాలు, మా బాధలు ఎవరికి తెలియని పరిస్థితి. మాకు కూడా థ్రెట్నింగ్ కాల్స్ ఉంటాయి, మాకు అర్ధరాత్రులు ఫోన్లు చేస్తారు, మెసేజ్లు పెడతారు, తిడుతుంటారు, బెదిరిస్తుంటారు, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి మాకు కూడా. కానీ ఎక్కడ తగ్గకుండా మాకు డైలీ మా మేడం ఒకటే చెప్తారు, శ్రావ్య మేడం ఒకటే చెప్తారు, మీరు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే మనం ఉన్నాం, తెలుసుకోవాలి, ఎక్కడ డివేట్ అవ్వద్దు, ఎవరు వేరే వ్యవహారం చేసినా కూడా అవుట్ రేట్ మనం ప్రజల పక్షానే మనం పోరాడాలి. మేము ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీస్ గురించి కొట్లాడుతున్నా కూడా మాకు రకరకాల థ్రెట్నింగ్ కాల్స్ వస్తున్నా మేము ఎక్కడ తగ్గట్లేదు. సార్ ఒక్క విషయం మీ మీడియా ద్వారా చెప్పాలనుకున్నా సార్, కేసీఆర్ అప్పులు చేసిన కదా సార్, 8 నెలల్లో 17,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. 8 నెలల్లో వచ్చిన 8 నెలల్లో ఈ రోజు వరకు 17,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఇప్పటి వరకు ఎవరికి వెళ్ళిపోకుండా. అంటే 16,000 మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇప్పుడు అది కూడా పాండమిక్ 2 years 3 years జరిగిన పాండమిక్ ఇయర్తో కలిపి 3 సంవత్సరాల్లో కొంచెం అప్పులు చేసి రోడ్స్ వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసినా కూడా 8 లక్షల కోట్ల అప్పు అయితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నిధులు సమీకరించుకోలేని పరిస్థితి, కేంద్రం నుంచి కొట్లాడి తెచ్చుకోలేని పరిస్థితి. గతంలో ఇదే అహంకార ధోరణితో ఈ 4 ఏళ్ళు దేశ్కి నేత అని చెప్పేసి ఎప్పుడైతే కేసీఆర్ రాష్ట్రం మీద పడి మహారాష్ట్ర అక్కడ ఇక్కడ పర్యటనలు చేసి పార్టీ ఆఫీసులు ఓపెన్ చేసి
నేను మూడో ప్రత్యామ్నాయం చెప్పుకోవడం వల్ల బీజేపీ వ్యతిరేకతతో రాష్ట్రానికి రూపాయి కూడా సంక్షేమం లేదంటే నిధులు ఇవ్వకపోవడం వల్ల ఈయన దగ్గర 8 లక్షల కోట్ల అప్పు చేయడం జరిగింది. ఈ అప్పు చేసిన పరిస్థితుల్లో రాష్ట్రం కొంచెం కుంటుపడింది, వెనకబడిపోయింది. 7,000 కోట్ల రూపాయల వడ్డీ కడుతుంది ప్రతి నెల ప్రభుత్వం. 7,000 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్న పరిస్థితుల్లో దీన్ని తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే 8 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్ళిపోయాడు కేసీఆర్ అని వీళ్ళు గోలగోలు చేశారు. మరి వీళ్ళు చేస్తున్న పరిస్థితి ఏంటి? వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు మేము 42,000 కోట్లు కట్టినాం కదా బకాయింపులు అని. ఎవరికి బకాయిలు కట్టారు? మరి ఎవరికి కట్టారు కానీ మేము వాళ్ళు అంటే వాళ్ళు గవర్నమెంట్ చేసిన బిల్స్, అవి గవర్నమెంట్ కి వర్క్ చేసిన బిల్స్, పెండింగ్ బిల్స్ ఉంటాయి. వెళ్ళిపోయేటప్పుడు ఎలక్షన్ బిఫోర్ కొన్ని పెండింగ్ బిల్స్ ఉంటాయి. అట్లా అనుకుంటే ఏపీలో 1,50,000 కోట్లు 1,50,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్రం. సో 1,50,000 కోట్ల పెండింగ్ బిల్స్ మీద ఈరోజు శ్వేతపత్రం రిలీజ్ చేసింది ఆ ప్రభుత్వం. కొన్ని బిల్స్కి సంబంధించి పర్టికులర్స్ ఇచ్చింది. ఇది ఇక్కడ కుంభకోణాలు జరిగినాయి, ఇక్కడ బిల్స్ ఆపేశారు, ఈ ఫండ్ డైవర్షన్ చేశారని ఆంధ్రప్రదేశ్ ఇస్తుంది. కానీ ఆ ప్రభుత్వం పురోగమిస్తుంటే ఇది తిరోగమిస్తుంది తెలంగాణ. ఎందుకంటే వీళ్ళు 8 లక్షల కోట్లకి వడ్డీలే కడతారా? అసలు ఎప్పుడు కట్టాలి అంటే వీళ్ళు అప్పు చేసి వాళ్ళు అప్పు చేసి మరి ఎందుకు ఈ ప్రభుత్వం? అండ్ అందుకాకుండా ఏంటిదంటే విద్యకు కూడా ప్రాధాన్యత ఇస్తామని అన్నారు కదన్న. ఫస్ట్ రైతులు, విద్య, తర్వాత వైద్యం. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు విద్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే సరిపోవు, అవి ఏం సరిపోతాయి, ఎందుకంటే మాకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, స్కాలర్షిప్స్ అంటున్నారు. ఈరోజు కూడా అన్న విద్యానగర్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ స్టూడెంట్స్ స్ట్రైక్ చేశారు ఫీజు కోసం అని చెప్పి. విద్యా వ్యవస్థ మొత్తం రోడ్డు మీదే ఉంది, విద్యార్థులందరూ రోడ్డు మీదే ఉన్నారు. గురుకుల పాఠశాలలు, మైనారిటీ గురుకులాలు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. చనిపోవడాలు చూస్తున్నాం అన్న, చిన్న పిల్లలు. మైనారిటీ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో అయితే మరీ దారుణంగా ఉంది పరిస్థితి. దట్టు మనం ఒక స్టింగ్ ఆపరేషన్ చేసాం రీసెంట్గా. ఆ స్కూల్స్ అయితే విక్టోరియా మెమోరియల్ స్కూల్ అయితే మరీ దారుణంగా ఉంది. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎక్కడ పనిచేయని పరిస్థితి. సో గందరగోళంగా ఉంది. ఈ బడ్జెట్స్లో ఎక్కడ ఎలకేషన్స్ లేవు, డబ్బులు ఇవ్వలేదు, ఎక్కడ ₹1 ఇవ్వలేదు, విద్యకి ఇవ్వలేదు, వైద్యానికి ఇవ్వలేదు. ఇచ్చినా కూడా నామమాత్రం దేనికి జనరల్ బడ్జెట్ కిందే ఇచ్చారు తప్ప ప్రత్యేక నిధులు ఎక్కడ కేటాయించలేదు. వీళ్ళకి ఎక్కడైతే తెలంగాణలో హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి 10,000 కోట్లు ఏదైతే ఇచ్చారో వీటి మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏం రిటర్న్స్ వస్తున్నాయో తెలియదు. కానీ విద్యా వైద్యం మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల అయితే ప్రజలకి లాభం. డైరెక్ట్గా బిలో పావర్టీ ఉన్న వాళ్ళందరూ డైరెక్ట్గా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తారు. కానీ ఏంటిదంటే అన్న, వన్స్ ఇలాంటి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయో వాటి మీద మనం పెడితేనే కదా ఒక హైదరాబాద్ సిటీ మీద ఇంకేం పెడతారు? హైదరాబాద్ మెట్రో అంటున్నారు. ఓల్డ్ సిటీలో ఓఎస్సీ కట్టనిస్తాడా? పైలట్ ప్రాజెక్ట్ జరుగుతుంది కదా అదాని పవర్ అని చెప్పి, ఓల్డ్ సిటీ మీద పైలట్ ప్రాజెక్ట్ జరుగుతుంది అదాని పవర్ అని చెప్పి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్యశ్రీ ఎందుకు ఇస్తున్నారు? డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్స్ని మీరు రెనోవేట్ చేయొచ్చు కదా, గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే ఎక్విప్మెంట్ పెట్టచ్చు కదా, క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు కదా గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ఎందుకు దాన్ని స్ట్రెంథనింగ్ చేయరు? ఎవడో థర్డ్ పార్టీకి తీసుకెళ్ళి బిల్స్ ఎందుకు పే చేస్తున్నారు? ఎవ్రీ ఇయర్ కొన్ని వేల కోట్ల రూపాయల హాస్పిటల్స్ బిల్స్ ఎందుకు పే చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మరి వాళ్ళకి తెలియాలన్నా. విద్యకి వైద్యకి ప్రాధాన్యత ఇవ్వని ప్రభుత్వాలు దేనికి? నిర్లక్ష్యం దేనికి? ఇది క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు. మనం కూడా ఫ్రీ బీస్ కోసం తాపత్రయపడడం తగ్గించుకోవాలి. అన్న నాకు ఒక డౌట్ అన్న, మహాలక్ష్మి పథకానికి 723 కోట్లు మాత్రమే శాంక్షన్ అయింది. మరి తులం బంగారం ఏడొస్తుంది? లేకపోతే 200 యూనిట్స్ కరెంట్ బిల్ ఫ్రీ అని అన్నారు. అసలు మళ్ళీ అమ్మాయిలు ఎవరైతే చదువుకుంటారో 18+ అందరికి వెహికల్స్ ఇస్తా అన్నాడు అన్న, ఎలక్ట్రానిక్ వెహికల్స్. అది ఎప్పుడు ఇవ్వాలి? లేకపోతే మళ్ళీ అమ్మాయిలు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి అందరికి 1 lakh దాకా ఇస్తా అని చెప్పి అంటున్నాడు. అంటే జనరల్గా చెప్పిండు అనమాట. లైక్ మాటలు వేరు, లెక్కలు వేరు. మాటలు ఎలా ఉంటాయి, కోటలు దాడతాయి. కానీ వ్యవహారం ఎలా ఉంటుంది అంటే గుమ్మం దాటి మళ్ళీ లోపలికి వచ్చేస్తారు. మరి ఎట్లా పాసిబుల్ అవుతుంది? సరిపోతుందా ఈ బడ్జెట్? అసలు వాళ్ళు ఇచ్చిన 6 హామీలు మొత్తము ఎట్లా అంటే వెల్ఫేర్ స్కీమ్సే, అందులో పెద్దగా రిటర్న్ వచ్చేది ఏది ఉండదు. ఒకవేళ వెల్ఫేర్ ఇవ్వలేని పరిస్థితుల్లో, నామమాత్రంగా అయినా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ ఇంపాక్ట్ పక్క రాష్ట్రాలపైన పడుతుంది. అంటే ఎట్లా పడుతుందన్న? మరి కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వాలని చూడండి, మా ప్రభుత్వాన్ని చూడండి అని చెప్పేసి డైరెక్ట్గా బీజేపీ ఆర్ అదర్ గవర్నమెంట్స్ ఖచ్చితంగా ఫోకస్ చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఎంపీలు పెరిగారు కాంగ్రెస్ పార్టీకి, నెక్స్ట్ ఎంపీలను తగ్గించాలి అంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రాపగండా చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే వ్యవస్థాగతంగా నష్టపోతుందో, అంటే ఇలాంటి రాష్ట్రాలు కర్ణాటకలో అవ్వచ్చు, తెలంగాణలో అవ్వచ్చు, 2 స్టేట్లలోనే గవర్నమెంట్ ఉంది. సో ఇక్కడ ఎక్కడైతే నష్టపోతారో ఈ నష్టపోయిన క్రమంలో వాళ్ళకి
బెనిఫిట్ అవుతుంది, బీజేపీకి బెనిఫిట్. అన్న మూసిని మళ్ళీ ఏదో ప్రివెంట్ చేస్తాము లేకపోతే సుందరీకరణ చేస్తాము అని అన్నారు కదా, ప్రక్షాళనకి 1500 కోట్లు ఏదైతే ఫండ్ శాంక్షన్ చేశారు దీంట్లో. అసలు కేంద్రం నుంచి 0 బడ్జెట్, మరి ఇక్కడ వీళ్ళేమో ఇంకొక బడ్జెట్ తీసుకొచ్చిండ్రు, అసలు పాసిబుల్ అవుతుందా? అవ్వదు. ఇది థర్డ్ పార్టీకి ఇస్తారు, దుబాయ్ కంపెనీస్కి ఇచ్చేస్తారు దీన్ని. వాళ్ళు 1,50,000 కోట్లు 1,50,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్. మరో కాళేశ్వరం ప్రాజెక్ట్ చేయదలుచుకున్నారు, మరో కాంట్రాక్టర్కి ఉద్ధరించదలుచుకున్నారు. ఏ మెగా కృష్ణ లాంటోడో మైహోం రామేశ్వరరావు లాంటోడో లేదంటే ఇంకే ఎల్ఎన్టీ లాంటోడో మళ్ళీ వస్తారు సీన్లోకి వస్తారు, లేదంటే ఏ అదాని లాంటోలో వస్తారు. వాళ్ళు 1,50,000 కోట్లకి టెండర్ వేసుకుంటారు, కమిషన్లు కక్కుర్తిపడి గవర్నమెంట్స్ కూడా మూవ్ చేస్తాయి, తర్వాత ప్రైవేట్ పరం అయిపోతాయి అవన్నీ. ఆ సుందరీకరణ ఏదైతే ఉందో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అక్కడ ల్యాండ్ యాక్విజిషన్లోకి వెళ్ళిపోతారు, ల్యాండ్లు స్వాధీనపరుచుకుంటారు. ఎక్కడెక్కడ వాళ్ళకి ముందలే బ్లూ ప్రింట్స్ ఉంటాయి కాబట్టి, రూట్ మ్యాప్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ముందరికి వెళ్తారు. సో బడ్జెట్ అయితే అంత సాటిస్ఫైయింగ్గా లేదు, ఎందుకంటే పథకాల కోసం కాదు, మరి విద్య, వైద్యము, ఆరోగ్యము ఇవన్నీ ఎట్లా ఎవరు చూడాలి? ఈ సంక్షేమం అంతా ఎవరు చూడాలి? ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇస్తా అన్నారు, ఈ చదువు లేని వీళ్ళకి నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఆ 4,000 రూపాయలకి నిరుద్యోగ భృతి ఏది? డిఎస్సి సెకండ్ డిఎస్సి వేస్తున్నారు. ఇప్పుడు 11,000 మంది క్వాలిఫై అయితే 2,39,000 మంది మళ్ళీ నిరుద్యోగులే అవుతారు కదా. మరి గ్రూప్స్లో కానీ గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి, టెట్ వీటిలో అందరు కలిపిన పోస్టులు 20,000 దాటట్లేదు. ఈ 20,000 పోస్టుల్లో మిగిలిన 2,30,000 మంది నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తారా? అసలు 30 లక్షల మంది ఉన్నారన్న నిరుద్యోగులు. ఓకే, అంటే 30 లక్షల మంది నిరుద్యోగులు. ఎలిజిబిలిటీ డిగ్రీ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ క్వాలిఫికేషన్ కాదన్న, ఇప్పుడు అందరూ ఎగ్జామ్స్కి రాసి ఎవరైతే ఉన్నారో వాళ్ళే 30 లక్షల మంది ఉంటారు అప్లై చేసిన వాళ్ళు. మరి 30 మంది దాంట్లో ఎంతమందికి వస్తాయి? 2 లక్షల జాబ్లు అన్నాడు, సరే 2 లక్షల మందికి జాబ్లు అన్నాడు, 2 లక్షల మంది అంటే మిగతా 28,000 మందికి 28 లక్షల మందికి ఏం చేయబోతున్నాడు? వస్తుంది అన్న నిరుద్యోగ వృత్తి? దాంతో రాకే కదా మరి. ఇప్పుడు జనాలు రోడ్ ఎక్కేది ఎందుకంటే ఫస్ట్ 2 ఇయర్స్ వీళ్ళు నిలబెట్టుకోవాలి, చూపించుకుని ఉండాల్సింది. మినిమం మేము చేయగలుగుతున్నాం, చేస్తున్నాం చూపించుకొని ఉండాలి. ఒక కాలర్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, చెప్పండి.